అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీమిండియా మాజీ క్రికెటర్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ పెళ్లికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారు సచిన్. తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలంటూ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సానియా చందోక్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. అర్జున్, సానియా ఇరు కుటుంబాలకు స్వాగతం పలికారు ప్రధాని మోదీ. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు ప్రధానితో ఫోటోలు దిగాయి. అర్జున్, సానియా కూడా మోదీతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక సచిన్ టెండూల్కర్కు కాబోయే కోడలెవరు, సానియా చందోక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఏం చేస్తారన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అర్జున్ టెండూల్కర్కు చిన్ననాటి స్నేహితురాలే సానియా చందోక్. చైల్డ్హుడ్ ఫ్రెండ్నే జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు అర్జున్. వీరిద్దరికి గత కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. మార్చి 5న ముంబైలో జరిగే పెళ్లికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు ఈ సానియా చందోక్. సానియా తాతయ్య గ్రావిస్ గ్రూప్ సంస్థ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ది బ్రూక్లిన్ క్రీమరీ అండ్ బాస్కిన్ రాబిన్సన్ వంటి ప్రసిద్ధ ఐస్ క్రీమ్ బ్రాండ్లు కూడా వీరివే. ఇక ప్రస్తుతం సానియా కూడా ఒక వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా అనే సంస్థ నిర్వహిస్తున్నారు. అందులో డిజిగ్నేటెడ్ పార్ట్నర్ కమ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాకుండా 2024లో వరల్డ్ వైడ్ వెటర్నరీ సర్వీస్ నుంచి వెటర్నరీ టెక్నీషియన్ డిప్లొమా కూడా సంపాదించారు. వీటన్నిటితో పాటు సచిన్ కుటుంబానికి చిన్నప్పటి నుంచి సానియా చందోక్కు బాగా పరిచయం ఉంది. సచిన్ కుమార్తె సారాతో సానియాకు చాలా ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే తన తండ్రి సచిన్ టెండూల్కర్ అడుగుజాడలో నడుస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ జర్నీని కొనసాగిస్తున్నాడు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్గా దేశీయ క్రికెట్లో గోవా జట్టును ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ 22 మ్యాచ్ల్లో 48 వికెట్లు తీసి 620 పరుగులు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 23 మ్యాచ్లో 25 వికెట్లు పడగొట్టి 155 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరి వివాహానికి సంబంధించిన వార్త ఇటు సచిన్ కుటుంబంతో పాటు ఆయన అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపింది. ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్, నైస్ కపుల్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.